అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే చికెన్ కందనకాయతో ఒక ఫ్రై అయితే చేద్దామంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కందనకాయ రెసిపీలు ఎన్ని చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకు కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి. కందనకాయలు అయితే హాఫ్ కిలో అయితే తీసుకున్నాను. నీట్గా దాని మీద కొవ్వంతా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేశాను. 1-4 సార్లు బాగా కడుక్కోవాలి. మనము దీంట్లో కొంచెం నీసు వాసన ఉంటుంది, అది మొత్తం పోయేలాగా బాగా నీట్గా కడిగేయాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనికోసం మసాలా అయితే తయారు చేద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో 1.5 స్పూను ధనియాలు, అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసి 1/2 స్పూను మిరియాలు వేసి దీన్ని కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకుందాము. అలాగే ఇందులో 1/4 భాగం ఒక కొబ్బరి గిన్నె ఉంటుంది కదా, ఎండు కొబ్బరి, ఆ గిన్నెలో 1/4 భాగం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. మనము స్టవ్ని అయితే మనము సిమ్లో పెట్టేసి ఒక్క 2 సెకండ్ల లాగా మంచి అరోమా ఫ్లేవర్ వచ్చిన తర్వాత దీన్ని ఫ్రై చేసుకుందాము. అలాగని మరి మార్చేయకూడదండి. ఒక 60% అయితే మనం ఫ్రై చేసుకుందాము, లైట్గా కలర్ వచ్చేంత వరకు. ఈ మసాలా మనకు చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసి చల్లారడానికి పక్కన పెట్టేద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే ఈ మసాలా అయితే వేసుకుందాం. ఇంకా ముందుగా అయితే 5 నుంచి 8 తెల్లగడ్డపాయలు, అలాగే 1.5 ఇంచు అల్లము చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు మనకు చల్లారిన ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర ఉంది కదా, అదైతే మిక్సీలో అయితే పెట్టేద్దాం. మనము మిక్సీలో వేసేసి మొత్తం బాగా మనం పొడిలాగా అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మనకైతే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇందులో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మీడియం సైజ్ టమాటాని అయితే ముక్కలు కట్ చేసి వేసుకుందాము. నేనైతే ఒక టమాటాని తీసుకున్నాను మీడియం సైజ్ది. దీని విధంగా ముక్కలు కట్ చేసి వేసుకుని దీన్ని కూడా బాగా మొత్తం మెత్తని పేస్ట్ లాగా అయితే మనము పేస్ట్ పట్టేద్దాము. చూసారు కదా, మనం మూత తీస్తేనే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వచ్చింది. మెత్తని పేస్ట్ లాగా చేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఒక 5 చెంచాల నూనె అయితే పోసుకుందామండి. మీడియం చెంచాతో నూనె అయితే ఆ మాత్రం పడుతుంది. మనకు ఇక్కడ కడాయి అనేది కొంచెం మందంగా ఉండేది తీసుకుంటే ఫ్రై చేయడానికి చాలా బాగుంటుందండి. నూనె వేడెక్కిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కందనకాయలు ఉన్నాయి కదా, అది మొత్తం కడాయిలో అయితే వేసుకునేద్దాము. మొత్తం నూనెలో బాగా ఫ్రై అయ్యేంతవరకు ఒక 50% ఫ్రై అయ్యేంతవరకు అయితే మనము నీళ్ళు వేయకుండానే నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందాము. మనకు కడాయి అనేది మందం ఉంటే మనకు మసాలా అనేది అడుగు పట్టదండి. పలసగా ఉంటే తొందరగా అడుగు పట్టేస్తుంది. చూసారు కదా, మనకు కందనకాయలు ఉడికే కొద్ది దాంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు దాంట్లో ఒక చిన్న స్పూన్తో 1 స్పూను పసుపు అయితే వేసుకుందాము. మనం వేసిన పసుపు మొత్తం కందనకాయలకు బాగా పట్టేలా కలుపుకుందాము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇది కొంతమంది కుక్కర్లో చేస్తుంటారండి. కుక్కర్లో మనం కరెక్ట్గా పెట్టుకుంటే ఇది బాగా ఉడుకుతుంది. కొంచెం విజిల్ ఎక్కువైనా కూడా మనకు బాగా మెత్తగా లబ్బర్లా అయిపోతుంది. దానికన్నా మనం ఇలా కడాయిలో చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అలాగే పెట్టేసామంటే మనకు అడుగు పట్టేస్తుంది. కందనకాయలని ఈ విధంగా నూనెలో ఫ్రై చేసుకున్నామంటే దీంట్లో ఉన్న నీసు వాసన అయితే చాలా వరకు మనకు తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము. ఈ స్టేజ్లో కరివేపాకు వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ కూడా మన చికెన్ కందనకాయలో అయితే బాగా పడుతుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో ఊరిండే నీళ్ళు కందనకాయల నుంచి అవి మొత్తం బాగా ఆవిరేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూను గరం మసాలా, పట్టా లవంగాల యాలకుల పొడి అండి, మనం ఇంట్లో చేసిండేది. ఆ మసాలా వేసుకుని దాంట్లో కూడా ఒక 2 నిమిషాలు మనము దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇవన్నీ ఏమంటే మనము మసాలాలని మన కందనకాయల్లో బాగా పడుతుందండి. చూసారు కదా, కలర్ కూడా మనకు బాగా మారింది గరం మసాలా వేయడం వల్ల. మన నీళ్ళు కూడా బాగా మనకు దీంట్లో ఆవిరైపోయాయి. ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి. స్టవ్ అయితే నేను సిమ్లోనే పెట్టాను. ఇప్పుడు దీంట్లో రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉప్పు వేసుకోవడం వల్ల కందనకాయల్లో మనకు ఉప్పు అనేది బాగా పడుతుంది. ముందే వేసేసామంటే మన కడాయికి మొత్తం పట్టేస్తుంది, అలాగే తొందరగా అడుగు పట్టేస్తుంది మనం ముందుగానే ఉప్పు వేసామంటే. ఈ స్టేజ్లో వేసినప్పుడు మనకు ఉప్పు అనేది కందనకాయలకు బాగా పడుతుంది. ఉప్పు వేసిన తర్వాత ముక్కలు బాగా పట్టేలాగా బాగా 4 పక్కల కడాయి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఎర్రగడ్డ అండి, చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఎర్రగడ్డలు కూడా ఈ స్టేజ్లోనే వేయాలి. ముందుగానే వేసామంటే మనకు అది మెత్తగా అయిపోయి మొత్తం పేస్ట్ లాగా తొందరగా అడుగు పట్టేస్తుంది. ఇంతసేపు కూడా మనము స్టవ్ మీద కందనకాయల్ని కడాయిలో ఫ్రై చేయలేము, తొందరగా అడుగు పట్టేస్తుంది. కారం 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. కొంచెం స్పైసీగా తినవాలైతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా కలుపుకుందాము. ఎక్కువసేపు మనము కారాన్ని ఫ్రై చేయకూడదండి, ఎందుకంటే మాడిపోతుంది మనకు. చూసారు కదా, ఇప్పుడే మనకు లైట్గా అడుగు పట్టినట్లుంది కదా. కారం వేసిన తర్వాత మొత్తం ముక్కలు బాగా పట్టేలాగా 2 నిమిషాలు కలుపుకొని మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా అయితే మనము కందనకాయలో వేసేద్దాము. మసాలా వేసిన తర్వాత బాగా ముక్కలకు మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి.
ఇది ఒక్క 5 నిమిషాలు మనము స్టవ్ని సిమ్లో పెట్టేసి కలుపుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా ఫ్రై చేసాం కదా, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మనము మసాలా మొత్తం కందనకాయలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా సెకండ్కి ఒకసారి కలుపుతూ ఉండాలి కడాయిలో మనము. అందుకే దీనికి మందమైన కడాయి తీసుకున్నామంటే బాగా కరెక్ట్గా సెట్ అవుతుంది మనకు. కందనకాయ రోస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, మనకు లైట్గా అడుగు పట్టినట్లు ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మిక్సీ పట్టిన జార్ ఉంది కదా, ఆ జార్లో నీళ్ళైతే మనం మసాలాతో పాటు కలిపి వేసుకుందాము. ఈ మాత్రం నీళ్ళైతే సరిపోతాయండి, మరి ఎక్కువగా అవసరం లేదు. ఎందుకంటే కందనకాయలు మనకు ఒక 50% 60% అనేది మనం ఫ్రై చేసుకున్నప్పుడే బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకో 50% ఉంటుంది కాబట్టి నీళ్ళు వేసి దీన్ని మసాలాతో పాటు ఉడికించడం వల్ల మసాలా మొత్తం కందనకాయలో బాగా పడుతుంది. స్టవ్ అయితే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక్క 3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకు మసాలా అనేది ముక్కలకు బాగా పడుతుంది. మరి ఎక్కువగా టైం పెట్టామంటే తొందరగా మనకు మసాలా అనేది డ్రై అయిపోతుంది, ముక్కలకు అయితే మసాలా అనేది పట్టదు. ఈ విధంగా 3 నిమిషాలు పెట్టుకొని మళ్ళీ అయితే ఈ స్టేజ్లో వచ్చినప్పుడు థిక్ అయిపోతుంది మనకు మసాలా అనేది. ఇప్పుడు స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం మనము, ఎందుకంటే గ్రేవీ అనేది బాగా థిక్ అయిపోయింది. ఈ విధంగా నిమిషానికి ఒకసారి మనం వదులుతూ కలుపుతూ ఉండాలి, లేదంటే బాగా అడుగు పట్టేస్తుంది కడాయి అనేది ఎంతమంది ఉన్నా కూడా. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. మనకు అసలు ఇది ఉడుకుతుంటే ఫ్రై అవుతుంటే మంచి అరోమా ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇదైతే మనకు రోడ్ సైడ్ చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి కదా, కాకా హోటల్ అని లేదా డాబాస్లో అలాంటి చోట ఇది చేస్తుంటారండి. మంచి ఫ్లేవర్తో దీంట్లో చపాతీకి కానీ, పుల్కా కానీ, పూరీ కానీ, అలాగే బగారా రైస్లో, రసమన్నం, పప్పన్నంలో అయితే హైలైట్గా ఉంటుంది ఇది కాంబినేషన్గా. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కందనకాయలు మనకు ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు అండి. నా ఛానల్లోనే దాదాపుగా 4 నుంచి 5 రకాలు ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్క రెసిపీ మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను చేసింది అయితే. మసాలాలు కూడా సింపుల్ మసాలాలే, మన ఇంట్లో దొరికే మసాలాతోనే దీన్ని బాగా గ్రాండ్గా బాగా టేస్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మన కందనకాయ అయితే బాగా రోస్ట్ అయిపోయింది కదా, అడుగు కూడా మనకు పట్టిందండి. ఆ మాత్రం అడుగు అయితే పడుతుంది, మరి ఎక్కువ పట్టకుండా. ఇప్పుడు మన కందనకాయలు అయితే రెడీ అయిపోయాయి. ఈ కందనకాయ ఫ్రైని అయితే ఇప్పుడు ప్లేట్లు అయితే తీసేద్దామండి. ఒక పక్క మన కందనకాయ ఫ్రై, ఒక పక్క రైస్. ఈ రైస్ ఏమంటే మనము కడాయిలో కందనకాయలు తీసిన తర్వాత మసాలా ఉంటుంది కదండి, ఆ కడాయిలో కొద్దిగా ఉప్పు వేసుకొని మన వైట్ రైస్ వేసుకొని బాగా కలుపుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆ రైస్ ఏంటి ఇది కలిపి పెట్టాను. ఈ రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకు మసాలా కూడా వేస్ట్ కాదు కదా. ఇప్పుడైతే టేస్టింగ్ టైం అయితే వచ్చేసింది. నేనైతే ప్లేట్ తీసుకునేసాను. అసలు మంచి సువాసన అండి, నేను చెప్పడం కదని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇండ్లంతా గుమ్మ గుమ్మలు ఆడిపోతూ ఉంది. చికెను, మటను, రొయ్యలు, చేపలే కాకుండా ఈ విధంగా మన కందనకాయలు కానీ, చికెన్ లివర్ కానీ చాలా ఎక్సలెంట్గా చేసుకోవచ్చు అండి. డిఫరెంట్ మసాలాలతో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.